పార్టీ కార్యకర్తలంతా కొంచెం వెనుకుండే, పార్టీ కార్యకర్తలంతా వెనుకున్నారు. సైడ్ సైడ్ రైతులు రాండి, రైతులు రాండి, ముందుకే రైతులు రాండి. అరే మీరు మాట్లాడితే ఆయన మాట్లాడింది వినబడట్లేదండి. బస్సా కోయండి ఒకటే బాబు. మీరు కార్యకర్తలు అన్నగా పెడతారు ఆయన ఇబ్బంది పడతారు. హలో, మీరు మొత్తం పార్టీ కార్యకర్తలు కొంచెం పక్కా జరగండి. పక్కా జరగండి. మీరు దేనికి రావాలి మాట్లాడు. మొదటిసారి ఏం ధర వచ్చింది? మొదటిసారి ఏం ధర వచ్చింది? తెచ్చాడా? ఎంత రేటు పలుకుతుంది పత్తి? గిట్టుబాటు అవుతుందా? కొడుకు చూస్తాడా? కొడుకు రాలేదా ఇవాళ? బస్తాలు ఇక్కడ వేసిపోయాడు, ఇప్పుడు వస్తాడా? ఎవరు రైతు బంధు పడ్డదా? కొడుకే చూసుకుంటాడు. కొడుకు ఇచ్చాం. ఎంతసేపట్లో వస్తాడు కొడుకు? ఏం పేరు కొడుకు పేరు? రైతులు కాడిపోయినాయి కదా మన పార్టీ పక్కన రైతులు రండి, ముందు రండి. ఈ బస్తాలు రైతాడే రామన్న మన రైతులు పిలు పిలు స్వామి. అరపకండి పంగిడి ఎప్పుడు తెచ్చావు పత్తి? ఎప్పుడు తెచ్చినారా? మొదటిసారా? ఏం ధర వస్తుందంట? ధర ఏం పడుతుంది? 6,600. మరి మద్దతు ధర మద్దతు ధర ఎంత? 7,500 కదా.
మరి 6,600 వస్తే గిట్టుబాటు అయితే ఇంకోటి కావట్లేదు సార్. కావట్లేదా? మరి బోనస్ ఇస్తామన్నారు కదా 500 పత్తికి కాంగ్రెస్ బోనస్ ఏమిటో లేదు సార్. బోనస్ లేదు. రైతు బంధు కూడా లేదు. రైతు బంధు ఇవ్వలేదా? 15,000 ఇస్తామన్నారు కదా. ఏం లేవు మాకు రైతులకు మందు కట్టలు పెంచారు, పురుగు మందు పెంచారు, మా స్కూళ్ళు పెంచారు. మాకు గిట్టుబాటు ఏం లేదు సార్. అమ్మ మాకేం గిట్టుబాటు లేదు. పంటలు వార్తలకు మొత్తం ఆగమైపోయినాయి. పచ్చి పంట సీజన్ రేట్లే లేవు. రేట్ లేదు. మందు కట్టలు పెంచారు, అన్ని పెంచారు, ఇలా రేట్ లేవు. కూలి రేట్ ఎక్కడ పెరిగింది. ధరలు పెంచారు, పత్తి ధర పెరగలేదు. పత్తి ధర పెరగలేదు. 7,500 కదమ్మా. ఏదండి 6,500 పెట్టడం 7,000 దాకా ఆడిపోయింది. గవర్నమెంట్ చెప్తుంది కదా 7,500 మరి ఆడుకుంటున్నాడు గవర్నమెంట్. గవర్నమెంట్ కట్టలేదు. ఎవరు కొనలేదు. రైతులకు మొత్తం ఆర్థిక మమ్మల్ని ఏం గిట్టుబాటు లేదు. అన్ని పెంచులు మమ్మల్ని ఏం బాగలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే కొద్ది న్యాయం ఉంది. ఇప్పుడు మాకేం గిట్టుబాటు లేదు. అయితే లేదమ్మా. కాటన్ అప్పుడు ఏం పడ్డది కాటన్? అప్పటికైనా కొద్ది గొప్ప 8,000 దాకా పోయినాయి. ఇప్పుడు ఏ 6,500 6,000 ఇంకా అట్లా కొద్దిగా మామూలు రేట్ ఏం లేదు. లేదు. పత్తి పీకేది కూడా రేట్ ఎక్కువ రేట్లు అన్ని రేట్లు ఏం గిట్టుబాటు లేదు. 500 బోనస్ లేదు, ఏం లేదు. మా రైతు బంధాలు లేవు, ఏం లేవు. ఆగ ఉంది మా పరిస్థితి. పత్తి కూడా కొంత వర్షాలు పడి ఖరాబ్ అయింది. దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గింది. దాంతో ధర కూడా దగ్గర ధర కూడా తగ్గింది. ధర పెంచిన మాకు కొద్దిగా వచ్చేది అది కూడా లేదు. పెట్టుబడి కూడా రావట్లేదు. ఆడదాన్ని ఇంకా మా రైతు బంధం ఇచ్చిన పెట్టుబడి అది కూడా లేదు. ఇప్పుడు ఈ తేమ చూసారా ఎంత వచ్చింది? పెట్టి చూస్తారు కదా. రైతు ఏముందాం మరి ఆడుకున్నాయా? నీదేది సంచులు? రాసానికి సార్. మీ గురించి మీ గురించి ఏ ఊరు పంగిడ? మాదా కార్పొరేట్ కొత్త పార్టీ నాయకులు కొద్దిగా ఆగండి, నెట్టవాకండి మీకు దూరం జరగండి. ఇక్కడ 2 నిమిషాలు ఆగరానికి వచ్చింది. ప్లీజ్ ఆపోయా బాబు, కొద్దిగా ఆపు. ఏడున్నావు? టవల్ వేసుకొని కొద్దిగా అందరూ కొద్దిగా వెనక్కుండండి. పార్టీ కార్యకర్తలు అంతా వెనక్కుండండి ప్లీజ్. ఆఫీసర్స్ ముందు రానియండి, మీరు వెనక్కుండండి. వీరభద్రం గారు కొద్దిగా వెనక్కుండండి. రైతులు రండి. అది కళాసులు ఎవరైనా వెనక్కుండండి. కళాసులు రావద్దు, మీరు మార్కెట్ కళాసులు ఎవరికి ఎమ్మటి రావద్దు. మీ టిక్కిల దగ్గర మీరు ఉండండి. ప్రసాద్ గారు మీరు వెనక్కుండండి. శివా శివా వస్తే ఆడికే వస్తారు, బస్తాలు దగ్గరికి వస్తారు.
అల్లరి చేయకండి. ఇంతకుముందు 2 సార్లు వచ్చిన 6,200 పడదు. మొదటిసారి 6,200, ఇప్పుడు ఇంకా బేరాలు కాల. 7,500 మద్దతు ధర అన్నారు కదా. 7,500 ధర మాటలకే అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం పోయింది, అన్ని మాటలు. ఇంతకుముందు మార్కెట్ 8,000. ఇప్పుడు మీరు వచ్చా కూడా ఏమంటున్నారంటే, నన్ను ఈడకు తీసుకొస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆయనకు మార్కెట్ గుర్తు రాలేదంటారు. ఆయన 8,000 కాబట్టి ఎవరు రాలేదు. 22,000 రూపాయలు మిర్చి అమ్మింది, ఆయన ఎవరు రాలేదు. రైతు 6 కాలం పండించి 7 వర్షాలకు పట్టాలకు చాలా డబ్బులు, పట్టాలు కొనుక్కొని ఈ పంట దాచుకోవడానికి సరిపోరా. పెసల మీద మొన్న 6,000 బీమార్లో అదే పెసలు ఈ కుప్ప 6,000 అంటారు, ఆ కుప్ప 5,000 అంటారు, ఆ కుప్ప 3,000 అంటారు. కాటా వేసి మొత్తం ఒకటే నాటేసుకొని పాటు దళారి వ్యవస్థ అయిపోయింది. మొదటిసారి అంటే 6,200 వచ్చింది. 6,200 వచ్చింది. ఇవాళ రెండోసారి తెచ్చింది, ఇంకోసారి ఉంది. ఎంత వస్తుంది ఎకరానికి? ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు తగ్గిపోయింది. కూలీలు 500 ఇస్తేనే మహిళలు కూలి తీటు. దేనికి సరిపోట్ల. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. అసలు ఇప్పుడు మందు దాకా పరిస్థితి వచ్చింది రైతులందరూ. హరీష్ అన్న అందరిని ఆఫీస్ దగ్గర కలుస్తారు. దయచేసి పార్టీ కార్యకర్త వెనకాల నుండి ఏమనుకోవద్దు మీరు, ప్లీజ్.